నా లైఫ్‌లో ఫస్ట్ టైం నేను హాస్పిటల్‌కి రావడము, డాక్టర్‌ని చూసంగానే నాకు చాలా సంతోషం వచ్చింది. ధైర్యం వచ్చేసింది. 2 మోకాళ్ళ నొప్పులు నాకు చేసిన 1 మంత్ అయింది. మంచి మెట్లెక్కుతున్నాను, నొప్పంతా పోయింది నాకు. పునర్జన్మలాగా అయిపోయింది నాకు. నా 2 కాళ్ళు నాకు ఎంత హ్యాపీ అంటే, నాకు డాక్టర్ గారు అయితే నాకు దేవుడిలాగా అయిపోయినారు నాకు. నమస్తే అమ్మా. నమస్కారం అండి. అనురాధ గారు 56 సంవత్సరాలు, చాలా రోజుల నుంచి నీ పెయిన్స్తో సఫర్ అవుతుంది, నొప్పితో నడవలేక చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ అబ్బాయి అంటాడు, ఎవరితో కనెక్ట్ కాలేదు సార్, నీతో బాగా కనెక్ట్ అయిందని. సో ఆమె 6 వీక్స్ బ్యాక్ బోత్ నీ రిప్లేస్మెంట్ చేశాము, బోత్ జాయింట్స్ నీ టోటల్ నీ రిప్లేస్మెంట్ చేశాము. రెండు మోకాలు చేశాము. ఈరోజు నడుచుకుంటూ వచ్చింది. 1 మంత్లో నాకు చాలా బాగా పెయిన్ అంతా, అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం నేను హాస్పిటల్కి రావడము, డాక్టర్ని చూసంగానే నాకు చాలా సంతోషం వచ్చింది. ధైర్యం వచ్చేసింది. 2 మోకాళ్ళ నొప్పులు నాకు చేసిన 1 మంత్ అయింది. మంచి మెట్లెక్కుతున్నాను, నొప్పంతా పోయింది నాకు. అసలు ఏమంటారు, పునర్జన్మలాగా అయిపోయింది నాకు. నా 2 కాళ్ళు నాకు ఎంత హ్యాపీ అంటే, నాకు డాక్టర్ గారు అయితే నాకు దేవుడిలాగా అయిపోయినారు నాకు చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ. నేను డాక్టర్ గారిని చూసిన తర్వాతనే వెంబడే డాక్టర్ గారు ఎట్లా చెప్తే నేను అట్లా చేశాను. 56 ఇయర్స్ తర్వాత ఇదే నేను సర్జరీ చేసుకోవడం కూడా. అందు గురించి అనేసి నాకు డాక్టర్ గారిని చూసి చాలా ధైర్యం వచ్చేసింది. నేను బాగా చేసుకున్నాను, బాగా నడుస్తున్నాను. ఎవ్వరు నొప్పి ఉంటుంది అది ఉంటుందని ఎవ్వరు మీరు భయపడకండి, చక్కగా చేసుకోండి. నేనైతే చాలా హ్యాపీ. నాకు అసలు ఎట్లా చెప్పాలో నాకే అర్థం కాలేదు. ఎందుకంటే నాకు చాలా 1 మంత్లోనే నేను మంచి మెట్లు ఎక్కేస్తున్నాను, నా వాకింగ్ చేస్తున్నాను, ఇంట్లో వంట చేసుకుంటున్నాను. మొన్న 3 అంతస్తులు ఎక్కేసాను, మా బిల్డింగ్ ఎక్కాను, మంచిగా దిగుతున్నాను. ఇంతకు ముందంటే అడుగు వేయాలంటే అసలు ఎంత బాధ అంటే అంత బాధ ఉండాలి నాకు. డాక్టర్ దయ వల్ల నాకు అన్నీ బాగా అయిపోయింది, చక్కగా అయిపోయింది. ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ బాగా చేస్తే నియర్లీ 98-99% వరకు సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రొవైడెడ్ సర్జన్ బాగా చేయాలి, పేషెంట్ కోఆపరేట్ చేయాలి, మంచి ఇంప్లాంట్ వేయాలి. నేను ప్రతిసారి చెప్తా ఉంటాను, 60% ఎలా అంటే మనము ఆపరేషన్ ఎలా చేసామని, 20% పేషెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, 20% లోపల పెట్టే ఇంప్లాంట్. ఈ రోజు రేపుల్లో కమర్షియలైజ్లో ఏమవుతుందంటే ఆ ఇంప్లాంట్ వేస్తాము, ఇది వేస్తాం అంటారు, కానీ ఇంప్లాంట్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, అది ఎలా పెట్టాము లోపల అనేది చాలా ఇంపార్టెంట్. అదే 60% ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ పేషెంట్ కూడా 20% కాంట్రిబ్యూషన్ ఉంటుంది పేషెంట్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ కావాలంటే. అందుకని ఎవరికైతే సివియర్గా ఆర్థరైటిస్ ఉందో వాళ్ళు ముందుకు వచ్చేసి ఆపరేషన్ చేయించుకోవడం చేసుకోవాలి. అంటే ఏంటంటే అసలు కార్లో కూర్చున్నా కానీ కూడా నేను లెగాలంటే కంట్లోంచి నీళ్ళు వచ్చేది నాకు. అసలు లెగలేక మా బాబుని పట్టుకొని అమ్మ దిగాలంటే ఎంత భయం వేసేది. అస్సలు అంత నొప్పి ఉండాలి. అసలు ఆ నొప్పి అని ఏం లేదు. చక్కగా 2 మోకాళ్ళు డాక్టర్ గారు ఆపరేషన్ చేసి సర్జరీ చేశారు. ఇప్పుడు కారు అయితే దిగేశాను. కారు దిగి టక్కమని మంచిగా నేను మా అబ్బాయి రాకముందు నేనే నడుచుకుంటూ వచ్చి మా అబ్బాయికి అదే చెప్తున్నాను, డాక్టర్ గారు చాలా బాగా చేశారు నాకు, నేనే కారు దిగాను, నేనే నడుచుకుంటూ వచ్చాను. అసలు మెట్లు కూడా ఇంతకుముందు పట్టుకొని ఎక్కేదాన్ని, ఇప్పుడు అస్సలు పట్టుకొని ఎక్కట్లేదు. ఒక్కొక్కటి ఎక్కుతున్నాను, మంచిగా బాగా వాకింగ్ చేస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీ. డాక్టర్ గారు మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి. మీలాంటి వాళ్ళు పేషెంట్స్ మాకు చాలా ఇన్స్పిరేషన్. డాక్టర్ చాలా సంతోషం అమ్మా, మీలాంటి వాళ్ళని చూస్తేనే మాకు కూడా ఇంకా ఆపరేషన్ చేయాలనిపిస్తుంటది. మీలాంటి వాళ్ళ లైఫ్ చేంజ్ చేయాలి. డాక్టర్ నాకు చాలా హ్యాపీ. ఓకే, మంచిదమ్మా. నమస్తే.